ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఎవరెవరి ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం. అందులో మనం ఎవరు తలదూర్చే హక్కు లేదు, అధికారం లేదు. అయితే వాళ్ళు పబ్లిక్లో వచ్చినప్పుడు ఎవరు ఏదైనా అంటారు, ఎలాగైనా అంటారు అనడానికి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్కు సినీ నాయిక త్రిషకు మధ్య ఏదో ఒక సంబంధించి సన్నిహిత సంబంధానికి సంబంధించి ఒక రిలేషన్ నడుస్తూ ఉందని సోషల్ మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. ఈ మాటలను వాళ్ళిద్దరూ ఖండించకపోవడం కూడా ఈ పుకారుకు మరింత బలం చేకూర్చింది. దీనికి తోడుగా దళపతి విజయ్ మొదటి భార్య సంగీత స్వర్ణలింగం ఆమె కోర్టులో దాకా వెళ్ళడం, అక్కడ విడాకులకు దరఖాస్తు చేసుకోవడం, తనకు రావాల్సిన భరణం గురించి తర్జన భర్జనలు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ జంట విడిపోతుంది, ఈ జంట ఒకటవుతుందని అందరూ అనుకున్నారు. సినిమా ప్రపంచం అంటేనే గ్లామరస్ ప్రపంచం. అక్కడ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి, కొత్తేమీ కాదు. కాకపోతే ఇప్పుడు విజయ్ కేవలం ఒకనాటి సినీ హీరో కాదు, తాజా ముఖ్యమంత్రిగా కూడా రాజకీయాల్లోన విజయభేరి మోగించినటువంటి ఒక చురుకైన రాజకీయ నాయకుడిగా ఇప్పుడు మనకు అందరి ముందు నిల్చున్నారు. సో విజయ్ దళపతి ముఖ్యమంత్రి అయ్యాక కథ మలుపు తిరిగిందని అందరూ అనుకున్నారు. ఏంటి అంటే కథ కొద్ది రోజులుగా ఇద్దరు సైలెంట్ అయిపోయారు. అంటే ఈ మాట ఎందుకు ఇంతగా ఒక వదంతులు పుట్టుకొచ్చే సోషల్ మీడియా ఎప్పుడు కూడా వాచ్ చేస్తుంది వీళ్ళిద్దరిని అంటే దానికి ఒకటే కారణం. ఎన్నికల ముందు ఈ విషయంగా ప్రతిపక్షం నేతలు రచ్చ రంబోలా చేశారు. ప్రతి సందర్భంలో కూడా వేలెత్తి చూపారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. విజయ్ని కార్నర్ చేయడానికి త్రిష అనేటువంటి ఇమేజ్నే వాడుకున్నారు, ఆ క్యారెక్టర్నే వాడుకున్నారు. అతను సొంత కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు, వ్యక్తిగత వ్యవహారాలు అతనికి సరిగ్గా లేవు, అతడు రాష్ట్రాన్ని ఏం చెక్కదిద్దగలడు అని డిఎంకే అధినేత స్టాలిన్ ఎన్నోసార్లు విమర్శించారు కూడా. అప్పట్లోన పాపం విజయ్ కూడా అనుకున్నారు, ఇదేదో నాకు ప్రతికూలంగా వచ్చేటట్టు ఉందా అని అనుకున్నారో లేదో తెలియదు. కానీ ఈ మాటలు అన్న తర్వాత కూడా ఒకానొక రిసెప్షన్ పార్టీకి ఇద్దరు కలిసి హాజరు కావడంతో ఇది నిజమయ్యేలాగా ఉంది, ఇదేం అబద్ధం కాదు అన్న మాట తేలిపోయింది. ఆ తర్వాత విజయ్ మాజీ భార్య చేత కామెంట్లు చెప్పించడం, ఆ తర్వాత కోర్టు వ్యవహారం అక్కడ తీసుకురావడం, అంటే అన్ని రకాలైనటువంటి ఒత్తిడులు విజయ్ పైన తీసుకురావడానికి అటు డిఎంకే ఇటు బీజేపీ తమ విధానాల్లోన అవి ప్రయత్నించిన మాట అయితే నిజం. కానీ అదృష్టవంతుణ్ణి ఎవరూ కూడా చెడగొట్టలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవరూ కూడా బాగు చేయలేరు. ఈ మాట నిజం. విజయ్కు అదృష్టం ఉంది, ఎవరున్నా లేకున్నా అతని వద్ద అదృష్టం ఉంది. ఆ అదృష్టమే అతన్ని సీఎం పీఠం దాకా తీసుకెళ్ళింది, అక్కడ కూర్చోబెట్టేసింది. వాస్తవానికి 108 సీట్లు వచ్చి 118 అంటే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్లు తక్కువ పడ్డ సమయంలోన విజయ్ కథ ముగిసిపోయింది అనుకున్నారు అందరూ. కానీ కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు. కేవలం 5 సీట్లు ఉన్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ను మద్దతు తీసుకొని 2 మంత్రి పదవులు, ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చేశారు. ఇండియా కూటమిలో చేరిపోయారు. అలాగే చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని 118 చేసుకొని అధికార పీఠంలో కూర్చున్న తర్వాత ఏఐడిఎంకే నిట్టనిలువునా చీలిపోయి 23 మంది ఎమ్మెల్యేలు మేము స్వచ్ఛందంగా విజయ్కు మద్దతు పలుకుతున్నాం అన్నాక ఇక 5 ఏళ్ల వరకు విజయ్కు ఎలాంటి డోకా లేదని తేలిపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే అగైన్ కమింగ్ టు ది పాయింట్, విజయ్ త్రిష వీళ్ళ మధ్య సంబంధం నిజంగా చెడిపోయిందా లేదా బెడిసి కొట్టిందా? అప్పట్లో ఏమన్నారంటే విడాకుల కథ ముగిసిపోయింది, మధ్యలో పెద్ద మనుషులు చొరవ తీసుకున్నారు, విజయ్ కుమార్ తల్లి ముందుండి ఈ వ్యవహారాన్ని చెక్కబెడుతున్నారు. ఎందుకంటే విజయ్ ఇప్పుడిప్పుడే రాజకీయానికి పరిచయమైనటువంటి నవనాయకుడు, అతని కెరీర్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది, జాతీయ స్థాయి దాకా అతని రాజకీయ ప్రయాణం సాగాలి. కాబట్టి అతనికి వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు రాకూడదని తల్లి స్వతంత్రించి తాను మధ్యవర్తిత్వం నిలిపి భార్యాభర్తల మధ్య సయోధ్యను కుదుర్చడానికి ప్రయత్నించిందని అందరూ అన్నారు. ఆ సమయంలో త్రిష కూడా ఏమీ మాట్లాడలేదు,
మౌన ముద్ర దాల్చారు. గత కొన్ని రోజులుగా విజయ్ ఇన్స్టాను అన్ఫాలో చేయడం కూడా ఈ వివాదానికి బలం చేకూర్చినట్టయింది. వీటన్నిటికీ మించి విజయ్ బర్త్డే జరిగింది మొన్న. బర్త్డే జరిగినప్పుడు ప్రపంచంలో ఉండే అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు, ఒకే ఒక వ్యక్తి త్రిష తప్ప. దీంతో అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు, సోషల్ మీడియాలోన మొదలుపెట్టేశారు. అయిపోయింది, త్రిషకు విజయ్కు మధ్య చెడింది వాస్తవం. వాళ్ళిద్దరి మధ్య పూర్తిగా చెడిపోయింది. కాబట్టి చివరికి బర్త్డేకు కూడా విషెస్ చెప్పలేదు, ఆమె మౌనంగా ఉండిపోయారు అన్న మాట వినివచ్చింది. అయితే సినిమాల్లో ఉన్నవాళ్ళు ట్విస్టుల పైన ట్విస్టులు ఇవ్వడం వారికి వెన్నతో పెట్టిన విద్య. వీరి మాటలు ఇలా సాగుతూ ఉండగానే బర్త్డే ముగిసి 24 గంటలు అయ్యిందో లేదో ఒక బాంబు బ్లాస్ట్ చేశారు త్రిష నిన్న రాత్రి. ఇన్స్టాలోనే ఒక పోస్ట్ పెట్టారు, అది త్రిష విజయ్తో నిర్వహించినటువంటి బర్త్డే వేడుకలు. సో త్రిష కేక్తో అందరి మాటలకు చెక్ పెట్టేశారు. ఇప్పుడేంటి, వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం చెడిందా? మొదటి భార్యతో రాజీ కుదుర్చుకున్నారా? పిల్లల కోసమైనా కుదుర్చుకుంటారని ఇన్ని కహానీలు వినబడుతున్న సోషల్ మీడియాలోన ఇవాళ ఈ పోస్టుతో లేదు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, త్రిష విజయ్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి, వాళ్ళిద్దరు విడిపోలేదు అని చెప్పడం మొదలుపెట్టారు. సో జూన్ 23 నుంచి ఆమె నుంచి ఎటువంటి పోస్టు రాలేదు బర్త్డే రోజు కోసం. విజయ్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు త్రిష విష్ చేస్తుందేమోనని, కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హీరో విజయ్ పుట్టినరోజు ఎప్పుడు? 22 జూన్ 22. 23 దాకా కూడా సైలెంట్గా ఉన్న ఆవిడ విజయ్ త్రిషల మధ్య బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలోన తెగ పుకార్లు పుట్టేసిన తర్వాత త్రిష ఒక ఫోటోను షేర్ చేసుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవ్వక ముందు 3 ఏళ్ల పాటు ప్రతి బర్త్డేకు ఆయనకు విషెస్ చెప్పిన వ్యక్తి త్రిష. కానీ మొన్న మాత్రం ఒకరోజు ఆలస్యంగా లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తానని కేక్ కటింగ్తో సహా ఫోటోను ముందు పెట్టి విజయ్కు స్పెషల్ విషెస్ చెప్పారు త్రిష. నిన్నటి నుంచి విజయ్ త్రిష మధ్య బ్రేకప్ అంటూ వచ్చిన పుకార్లకు ఒక్క ఫోటోతోనే ఆవిడ చెక్ పెట్టేశారు. ఓ రోజంతా త్రిష మౌనంగా ఉండటంతో అనేక ఊహాగానాలకు ఆమె ఛాన్స్ ఇచ్చినట్టయింది. అయితే అర్ధరాత్రి జరిగిన విజయ్ బర్త్డే సెలబ్రేషన్స్లో త్రిష కూడా పాల్గొన్నారని ఆవిడ షేర్ చేసిన ఫోటోను బట్టి మనకు అర్థమవుతుంది. నా జీవితాన్ని సార్థకం చేసే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు, టు ది పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ అని క్యాప్షన్ పెట్టి మరి ఆమె ఆ ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలోనే తెగ వైరల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నది ఏంటంటే, మళ్ళీ విజయ్ త్రిష వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు, వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, మొదటి భార్యతో ఉన్న రాజీ పడిన మాట పచ్చి అబద్ధమని అదే సోషల్ మీడియాలోన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది ఒక చిన్న కేకు సంబంధించిన విషయమే కావచ్చు, ఒక చిన్న బర్త్డే విష్కు సంబంధించిన విషయమే కావచ్చు, కానీ ముగ్గురి జీవితాలకు సంబంధించిన ఒక ఘటనగా మనం అందరం గుర్తుంచుకోవాలి. చూద్దాం ఏమవుతుందో. అదండి సమాచారం. దట్స్ ఆల్.